తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి ప్రత్యక్షంగా పరోక్షంగా కీలక పాత్ర పోషించారని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి 95వ జయంతిని పురస్కరించుకొని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో గోదావరి కని జిఎం కాలనీ మూలమల్పు వద్ద గల కాకా విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున ఆధ్వర్యంలో కని చౌరస్తాలో జరిగిన అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ వెంకటస్వామి కృషితో ఎంతో ఉందని అన్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని ఒప్పించడంలో తనదైన శైలిలో కృషి జరిపారని చెప్పారు. అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డిని సైతం ఎదిరించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆరాటపడిన వ్యక్తి వెంకటస్వామి అని కొనియాడారు. పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం వెంకటస్వామి చేసిన కృషిని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరని ఎమ్మెల్యే అన్నారు. అందుకే ఆయన రాజకీయ వారసులుగా అటు వివేక్ వెంకటస్వామి వినోదులను ఎమ్మెల్యేలుగా, మరోవైపు మనవడు వంశీకృష్ణను ఎంపీగా ప్రజలు గెలిపించారని తెలిపారు. బడుగు బలహీన వర్గాలను బాగు చేయాలన్న వెంకటస్వామి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. గౌరవ దివంగత నేత, మనందరి ప్రియతమ నాయకులు, అనేక సంవత్సరాలు ఈ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యులుగా తెలంగాణ సాధన కొరకు తనకు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు చూపి 1969లో దానికంటే ముందు అనేక ఉద్యమాల్లో పాల్గొని రాజకీయాల్లోకి వచ్చి ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో అనేక మార్పులు తీసుకొచ్చి ఇలా కార్మిక మంత్రిగా భారతదేశంలో చరిత్రాత్మకంగా నిలిపించుకున్నటువంటి చరిత్ర గౌరవ శ్రీ వెంకటస్వామి కాకా గారు. వారు చేసినటువంటి సంస్కరణ వల్ల ఇలా కార్మికుడు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడి మాకు రిటైర్డ్ అయిన తర్వాత కూడా మేము జీవించగలుగుతామనే నమ్మకాన్ని తీసుకొచ్చి నిజం చేసినటువంటి ఒక వ్యక్తి ఇలా వెంకటస్వామి కాకా గారు. మన కార్మిక క్షేత్రంలో ప్రతి ఒక్క కుటుంబం కూడా గర్వంగా చెప్పుకునేటువంటి అవసరం ఉంది. ఇవాళ పెన్షన్ వ్యవస్థ, పిఎఫ్, ఈఎస్ఐ వ్యవస్థ సింగరేణి నష్టాలు ఉన్నప్పుడు దాదాపు 650 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం కేంద్రం ద్వారా ఇప్పించి ఈ వ్యవస్థను కాపాడి, ఎందుకంటే చరిత్రాత్మకమైన వ్యవస్థ సింగరేణి వ్యవస్థ. నిజాం పరిపాలన బొగ్గు ప్రారంభిస్తే డక్కన్ కోల్గా, తర్వాత సింగరేణి కోల్గా మారిన వ్యవస్థ చరిత్ర ఉన్నటువంటి ఇలా భారతదేశానికి ఆదర్శంగా సింగరేణిని చూసే కోల్ ఇండియా వచ్చింది, సింగరేణిని చూసే ఎన్టీపీసీ వచ్చింది, సింగరేణిని చూసే ఇతరత్ర కంపెనీలు వచ్చినాయి. దరిద్రం ఏమిటంటే వెంకటస్వామి గారి కళలు దేశవ్యాప్తంగా సింగరేణి కావాలనుకుంటే మరి అది కాలేకపోయింది. తెలంగాణ సాధించిన తర్వాత సింగరేణిని దేశవ్యాప్తంగా చేయాలనే ఆలోచన ఉండే. దురదృష్టం, దొరల పాలన ఈ రాష్ట్రాన్ని కబలించింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, మా నాయకులు శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, ఇవాళ మళ్ళీ మన ఏదైతే రాజశేఖర రెడ్డి గారు తర్వాత వెంకటస్వామి గారు ఆలోచన చేసినారో ఈ సింగరేణి దేశవ్యాప్తంగా విస్తరించాలని, సింగరేణి కార్మిక వ్యవస్థ తెలంగాణతో పాటు అన్ని దేశాల్లో కూడా ఉండాలని, అన్ని దేశవ్యాప్తంగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉంది. ఇవాళ నిన్నటి వరకు సింగరేణి కార్మిక వ్యవస్థను దోచుకున్నటువంటి మొన్నటి వరకు ఉన్న పాలకులు ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ దొరల పాలన, గడిల పాలన బద్దలు కొట్టి ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ తెచ్చుకున్న మన ప్రజలు ఇవాళ సింగరేణిని విస్తరింపజేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న తీరును ప్రతి ఒక్కరు గమనించాలి. ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు మహంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, కాల్వలింగస్వామి, పెండ్యాల మహేష్, బొమ్మక రాజేష్, పాతపల్లి ఎల్లయ్య, ముస్తఫా, యుగేందర్, హనుమ రాయమల్లు, నాయిని ఓదేలు, పెద్దిల్లి ప్రకాష్, జాలి రాజమణి, వరలక్ష్మి, తూము పద్మ, గుండేటి శంకర్, సాంబమూర్తి, విజయ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.